ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. రామచంద్ర గారు, రీసెర్చ్లో ఈ ప్రోటీన్స్ను స్టడీ చేయడమే కాకుండా ప్రోటీన్ అంత నిర్మాణాన్ని ఆయన ల్యాబొరేటరీలో కూడా ప్రోటీన్ సింథసైజ్ చేశారన్నారు కదా. ఈ హ్యూమన్ బాడీలో ఉండేటువంటి సాధారణ ప్రోటీన్కు ఈ సింథటిక్ ప్రోటీన్కు ఉన్న తేడా ఏంటి? ఈ సింథటిక్ ప్రోటీన్లు హ్యూమన్ బాడీలో ఇంజెక్ట్ చేయొచ్చా? చేసినప్పుడు వచ్చే ఫలితాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి? సింథటిక్ ప్రోటీన్ల అవసరం ఏంటండి? ఇప్పుడు ఈయన ఒక కొత్త ఓపెన్ యాక్సెస్ సాఫ్ట్వేర్ను వాడేసి ఆయన ఇంతకుముందు ఆసాబెస్, జాన్ జంపర్ లాగానే ఈయన కూడా ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని కనుక్కోవడమే కాకుండా ఆ ప్రోటీన్ల లాగా కొత్త ప్రోటీన్లను ఆయన ల్యాబొరేటరీలో తయారు చేయడం జరిగింది. అంటే రియల్గా పదార్థాలను కలిపి టెస్ట్ ట్యూబుల్లో రియాక్షన్ ఛాంబర్లో కలిపి వాటిని బయట తీసేసి వాటికి శుద్ధీకరించడం అంటారు కదా, ప్యూరిఫికేషన్ చేసి ప్రపంచం ముందు పెట్టాడు. ఆ నిర్మాణాలు కూడా కనుక్కున్నాడు. ఆ నిర్మాణాలని వాస్తవంగా జీవులో ఉన్నటువంటి నిర్మాణాలకి పోల్చి చూస్తే బాగా మ్యాచ్ కుదిరింది. ఇప్పుడు సింథటిక్ ప్రోటీన్ కెన్ బి రిప్లేస్మెంట్ ఫర్ హ్యూమన్ ప్రోటీన్. ఎస్, ఎందుకంటే ఈయనే బీడ్ బై బీడ్ పోస తర్వాత పోస కెమికల్గా కంబైన్ చేశాడు. కాబట్టి ఎప్పుడైనా అవసరమైతే ఒక పూస బదులు ఇంకో పూస మార్చుకునేటువంటి హక్కు అవకాశం ఆయనకు ఉంది, ఎందుకంటే ఆయన సక్సెస్ చేసేవాడు కాబట్టి. అలా చేయడం ద్వారా కొన్ని ఏం చేశారంటే ఈ కరోనా వైరస్ యొక్క రూపురేఖలు వచ్చేట్టుగా ఒక ప్రోటీన్ వచ్చింది. అంటే కరోనా వైరస్ ఎలాగైతే ఉందో దాని యొక్క గోళాకారంలో ఉంటుంది కదండి, అది ఆర్ఎన్ఏ వైరస్. అది సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ వైరస్ అంటారు. ఈ సింగిల్ స్టాండ్ ఆర్ఎన్ఏ వైరస్ లాగా ఈయన కొత్తగా సృష్టించగలిగాడు. అంటే అది చాలా ప్రమాదకరం కదా. మరి ప్రమాదకరంగా కాకుండా చేశాడు. ఎట్లంటే ఇప్పుడు మనకు ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ సేమ్ అండి. ఇప్పుడు మనకు వ్యాక్సిన్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మనకు వ్యాధిని ఎవరైతే కలిగించారో ఆ వ్యాధిని కలిగించే జీవి లాంటి జీవే అన్నట్టు అదే ఈ వ్యాక్సిన్ అంటే. ఇది వెళ్ళి ఏం చేస్తుంది, కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడాతో దాని కార్యక్రమాలకి ఇది అడ్డుపడుతుంది. అది విష కార్యక్రమాలు, దొంగ కార్యక్రమాలు, ఇది మేలు చేసే కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలకు అడ్డుపడడం వల్ల ఇది మనకు అపాయకారి కాదు. అపాయకరంగా ఉన్నటువంటి దాని యొక్క ఉనికికి, దాని యొక్క విస్తరణకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. కాబట్టి మనకు కాకుండా కూడా ఈ అది ఈ వ్యాక్సిన్ ఎక్కియడంతోనే ఆ హ్యూమన్ బాడీ వైరసే అనుకొని దాని ప్రొటెక్షన్ మెకానిజం, దాని యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగి మెకానిజాన్ని రెడీ, ఎగ్జాక్ట్లీ దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఆ రకంగా మన బేకర్ చేసిన కొన్ని ప్రయోగాలు ఆ రకమైనటువంటి వ్యాక్సిన్గా తయారు కావడానికి దారితీస్తాయని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్స్ యొక్క ఎన్విరాన్మెంటల్ పెద్ద మినేస్ తయారైంది చూస్తుంటారు కదండి. ప్రోటీన్లు మనం ప్లాస్టిక్ తీసుకురాకపోతున్నాము, క్యాంపస్ షుడ్ బి ప్లాస్టిక్ ఫ్రీ అనే నినాదాలు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు, పర్యావరణ వాళ్ళు, ఉద్యమకారులు చేస్తున్నారు. ఇప్పుడు ఈయన చేసినట్టు కొన్ని ప్రోటీన్లు ఏం చేస్తాయంటే ప్లాస్టిక్నే పట్టుకుంటాయి. అవి మన ఎండ్రకాయ ఎలాగైతే పట్టుకుంటుందో గట్టిగా అలా ప్లాస్టిక్ ముక్కలు పట్టుకుంటుంది. అది ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేటువంటి మధ్యకాలంలో మన హ్యూమన్ బాడీలో కూడా, మన రక్తంలోనూ, మన కండరాలు కూడా, మన పేగుల్లో కూడా, ఈ చేపల్లో, కోళ్ళల్లో, గుడ్డుల్లో కూడా వచ్చేంచి పండుతారు కదండి. వాటిలోకి ఈయన చెప్పినటువంటి ప్రోటీన్లు పంపించినట్లయితే, ఇది వ్యాక్సిన్ ఆర్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ సిరప్ పంపించినట్లయితే ఇవి ఆ మైక్రో ప్లాస్టిక్ పెట్టేసుకుంటాయి, మొత్తం కగులించుకుంటే మనకు మూత్రం ద్వారానో మిగతా ఎక్స్క్రిటరీ సిస్టమ్ ద్వారానో విసర్జకాలుగా బయటకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. సో దేహశుద్ధి అంటే మరో మీనింగ్ ఉంది, కొట్టడం, బడితి పూజ చేయడం, కానీ దేహాన్ని శుద్ధి చేయడం. అంటే ఇప్పుడు ఈ ప్రోటీన్ నిర్మాణం కనుక్కోవడం వల్ల మానవులకే కాదు, ఈవెన్ అన్ని జీవరాశులపైన పరిశోధనలకు ఉపయోగపడుతుంది. న్యాచురల్లీ యాక్చువల్గా కొన్ని జీవుల్లో పాప అవి కష్టపడుతుంటుంటాయి. ఆ కష్టాన్ని నుంచి కూడా మీరు దాని భూతదయ అంటారు చూస్తారా, ఆ భూతదయ ప్రకారంగా అయ్యో పాపం ఈ ఎంత పురుగు ఇబ్బంది పడుతుంది. కొన్ని ఉదాహరణకి ఒకటి చెప్తాను చూడండి సార్. ఒక పురుగు ఏమైందంటే కొన్ని కీటకాలు బోలపడ్డానికి కూడా లేదు, అది అట్లా ఉండిపోతుంది. మనం తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి రాలేదు. మనం ఎలుకలు పడుకున్నాం అనుకోండి సార్, ఇంకా బోడ పడుకోలేము అన్నట్టు. అట్లా కొన్ని కీటకాలు తనుకుంటుంటాయి. అవి ఎంత తనుకుంటా కూడా అవి మనం బోడపడలేవు. ఎందుకంటే ఒక పర్టికులర్ పార్ట్ అది పట్టుకోవడానికి, నేల పట్టుకోవడానికి కుదరడంలే.
అవును. ఇప్పుడు కానీ నేను లేయాలనుకోండి సార్, అవును. నేను చేతులు చేతులు ఉన్నాయి కనుక దాన్ని నేను నేల మీద పెట్టి కుర్చీ మీద కాళ్ళు నేల మీద పెట్టకుండా నేను లేయలేను కదండి. నేను ఇట్లే ఉంటాను, నేను కాళ్ళు ఇట్లా ఉంటాను, లేయ అంటే ఎట్లా వేస్తానండి, నేను లేను. కాబట్టి ఒక ఆధారం దొరికింది అనుకోండి, నేను లేస్తా. ఈయన ఏం చేశాడంటే, ఈయన ఏం చేయొచ్చు అంటే, మీరు అడిగింది చేశాడని కాదు, చేయొచ్చు. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ అర్థం కావడం. పాసిబిలిటీ ఏంటి, ఈ అమినో యాసిడ్ యొక్క కొన్ని సీక్వెన్స్ మార్చినట్లయితే ఒక ఎక్స్ట్రా అంగము లేదా ఒక ఎక్స్ట్రా ఫిలమెంట్, దాన్ని ఏమిటంటే ఒక ఫ్లాజెల్లం అంటారు, పురుగుల్లో ఉన్నటువంటి ఫ్లాజెల్లం అని ఒకటి తోక వస్తుంది. తోక వస్తే దాన్ని పట్టుకుని ఆధారంగా పోతే తిరిగి వస్తుంది. అట్లా మీరు అంటే హ్యూమన్ అంటే ఒక జీవరాశికి అదనపు అవయవాలు అవయవాన్ని కూడా మీరు కలిగించవచ్చు.